లేచినప్పుడే విజయిత హోటలేక గెలుపు మార్గం అందులో ఒకటొక జరిగాయని స్పష్టంగా సాక్షులు ముందుకు వచ్చి చెప్పినప్పటికీ ఒక్కో పేపర్ 30 లక్షలు అమ్ముతామని చెప్పినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అధికారంలో ఉన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ముందుకు వచ్చి స్పందించకపోగా నిర్లక్ష్య వైఖరి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనివల్ల కోచింగ్ సెంటర్లో ఉండి వేల రూపాయలు పెట్టి కోచింగ్ ఇచ్చినటువంటి మెడికల్ సీట్ల విద్యార్థులందరూ కూడా నష్టం జరుగుతూ ఉంది. అదేగాక ఈ డబ్బులు కట్టి ఎవరైతే సీట్లు కొన్నారో వాళ్ళు రేపు పొద్దున డాక్టర్లు అయినప్పటికీ కూడా ప్రజలను చంపేందుకు ఎంత మటుకు కూడా అవకాశాలు ఉన్నాయని మీరు గమనించవచ్చు. దీనిపై సిట్టింగ్ జడ్జి విచారణ చేపట్టి సమగ్ర విచారణ జరిపి మెడికల్ సీట్ల విద్యార్థులకు కూడా న్యాయం చేకూర్చాలని టీడీఎస్ ఆధ్వర్యంలో నేను ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకి సమస్యలు పరిష్కరించాలి, లేని పక్షంలో రాజీనామా చేయాలని టీడీఎస్గా నిరసిస్తూ ఉన్నాం. త్వరలోనే దీనిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అందరి కార్యక్రమాలు చేపడతామని టీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఇస్తా ఉన్నాం. నా పేరు పవన్, టీడీఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు.